లాస్ట్ 10 మినిట్స్ ఏదైందో ఆ 10 మినిట్స్ లో ఫీడ్బ్యాక్ తీసుకొని సెషన్ క్లోజ్ చేస్తాం. ఇది సెషన్ డిజైనింగ్ చేయబడింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే 6 కనుక్కొని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు 6:30కి వచ్చి 7:05 కూడా 7 కూడా వస్తున్నారు, కొంతమంది 6:59 కూడా వస్తున్నారు. కాబట్టి దాన్ని గమనించండి లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ సార్ వాయిస్ క్లియరే కదా? వాయిస్ క్లియర్ సార్, వాయిస్ క్లియర్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి లక్ష్మణ్. లీడర్స్ ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా నా పేరు లక్ష్మణ్. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా. ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఏమంటారంటే వెస్టేజ్ చేయమంటే మేము చాలా బిజీగా ఉన్నాం సార్, ఇట్లాంటివన్నీ మేము యాడ్ చేసాం సార్, మా ఉద్యోగం చేయలేకే మేము చచ్చిపోతున్నాం, ఇవన్నీ మేము చేసే పని కాదు సార్, ఇది మా వల్ల అయ్యే పనే కదని చాలా మంది చెప్తారు. కానీ నేనేమంటానంటే నేను ఒకటే ఒక మాట అంట, మనసుంటే మార్గం ఉంటుంది. నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ యాజ్ ఏ జస్ట్ పార్ట్ టైమ్గా ఒక 2 అవర్స్ చేసుకుంటూ ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది మీ అందరి ముందుకి. దగ్గర దగ్గర చాలా చిన్న వయసులోనే 22-23 సంవత్సరాల వయసులోనే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టడం జరిగింది. అక్కడి నుంచి 15 సంవత్సరాలు స్టిల్ ఈ రోజుకి పనిచేస్తుంటే 3,600 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు 71,000 రూపాయలు వస్తూ ఉంది. గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే వెస్టీజ్ పునర్జన్మనిచ్చింది సార్, ఆర్థిక జన్మనిచ్చింది. ఆ వెస్టీజ్లో 3 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన చిన్న మొలకలాగా 27 రూపాయలతో స్టార్ట్ చేసిన ఆ 27 రూపాయలే అంచెలంచెలుగా పెరుగుతూ 300 అయింది, 3,000 అయింది, 10,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 54,000 అయింది, 98,000 అయింది, 1,28,000 అయింది, 1,30,000 అయింది. హైయెస్ట్ గా పోయిన నెలలోనే 1,36,222 రూపాయలు అయింది. ఈ క్షణానికి కానీ ఆ అమౌంట్ ని నేను బిలీవ్ చేయలేకున్నా లీడర్స్. ఎందుకంటే నేను ఈ 3 సంవత్సరాల్లో అతి తక్కువ వర్క్ చేసిన మంత్ ఏదన్నా ఉందంటే పోయిన నెలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్టార్టింగ్ లో నేను వాళ్ళ ఇళ్ళకి తిరిగి బ్యాగులు వేసుకొని 6 నెలలు మనం పోరాటం చేసినా కూడా గట్టిగా 20-30 ఐడీలు కూడా రాలా 6 నెలల్లో. ఏందిరా ఇది, మనం చేయగలమా చేయలేమా, ఒక్కొక్కసారి వదిలేయాలనేటువంటి పీక్ స్టేజ్ వచ్చినప్పుడు కూడా గురువు గారు ఎప్పుడు చెప్పుంటారు, నువ్వు అంటున్నావు కదా, వదిలేయాలనుకుంటున్నావు కాబట్టి ఎందుకు వచ్చావో గుర్తు చేసుకో. ఎందుకు వచ్చా, వద్దు ఇది కాదు, లక్ష కొట్టాలా, నా ఫ్యామిలీకి నేనంటూ అండగా ఉండాలా, 3 జనరేషన్ ఇన్కమ్ ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమి జరిగినా ముందుకే నో రివర్స్ గేర్ అన్నట్టు ముందుకెళ్ళడం స్టార్ట్ అయింది సార్. అలా ఎల్లబట్టి ఈ రోజు నేను 1,36,022 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను 1,00,000 తీసుకున్నందుకు నాకు ఆనందం లేదు, కానీ నా టీంలో కూడా కొంతమందికి లక్షలు వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గ్రేట్ లీడర్ తిరుమలరావు సారు ఈరోజు చిన్న బార్ షాప్ లో క్యాషియర్ గా పనిచేసుకుంటూ ఈరోజు 1,49,000 తీసుకోవడం అంటే నాట్య జోక్ సార్. అలాగే మన ఆర్మీ టీంకే వెన్నుముక బ్యాక్ బోన్ గా నడిపిస్తున్నటువంటి ఇంకొక గ్రేట్ లీడర్ మనకి మాధవ్ నాయుడు సార్. ఎప్పుడు ఏం కావాలన్నా మన టీంకి చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఇంకొక లీడర్ ఈరోజు 1,36,900 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా గురువు గారు ఎంఎస్ సార్ గారి బ్లెస్సింగ్స్ ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. ఇంకొక మెరాకిల్ ఏంటంటే రానున్న డిసెంబర్ కల్లా మన ఆర్మీ టీం నుంచి 50 మంది 1 lakh క్యాడర్స్ తయారు చేయాలని మన దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. అందులో మీ పేరుందా లేదా, మీరు ఉండాలంటే మీకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఆ లక్ష తీసుకునే వ్యక్తి యొక్క లక్షణాలు ఏంది. ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షల మంది ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉంటే అందులో 9 మందే లక్ష తీసుకున్నారంటే వాళ్ళు ఏ లక్షణాలు నింపుకున్నారు. ప్రతిరోజు ఉదయానికి జూమ్ మీటింగ్లకు వస్తున్నారు, ఎంత లేట్ నైట్ అయినా జూమ్ మీటింగ్లకు వస్తున్నారు, ఆ తర్వాత హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు, ఆ తర్వాత డిఎల్సిపి మీటింగ్లకు వెళ్తున్నారు, సెమినార్ మీటింగ్లకు వెళ్తున్నారు, బూట్ క్యాంపులకు వెళ్తున్నారు, మైసూర్ లాంటి ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. మీరు ఎవరైతే చూడండి, లక్ష తీసుకున్న 9 మందిని స్కాన్ చేయండి, ఆ 9 మందికి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా. వాళ్ళకి ఆ లక్షణాలు ఉండబట్టే మనం అందరూ కూడా 1 lakh క్యాడర్ జాబితా. ఈరోజు చెప్పండి, మన ఆర్మీ టీం 23,143 మంది, ఇక్కడ ఉండేదంతా 244 మంది, 23,000 మంది కూడా వెస్టేజ్లోకి వచ్చారంటే వాళ్ళకి లక్ష తీసుకోవాలి అనే ఆశ ఉంది కదా. కానీ లక్ష తీసుకునే క్రమంలో ఆ ఆశయం లేదు. ఆ ఆశయం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఆశ ఉంటే సరిపోదు, ఇక్కడ ఆశయం ఉండాలా. ఆశయం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న మీరు గమనించుంటారు, గ్రూపుల్లో ఇంజమూర్ టీం వాళ్ళు ఒక వీడియో గమనించారు. అదేంటంటే రెడ్ అలర్ట్ ప్రకటించినా కూడా
మనం అలర్ట్ గా ఉండాలి వెస్టేజ్ అని చెప్పి ప్రసాద్ సార్ వాయిస్ రావడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. అంటే వాళ్ళు ఏ మైండ్ తో పనిచేస్తున్నారు. వాళ్ళంటే వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు అదే స్థాయిలో. నేను సమంత్ సార్ కావచ్చు. అంటే వీళ్ళందరూ ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం, మెప్పు కోసం చేయట్లేదు సార్. ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇది ఈ బిజినెస్ నా లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది నా బిజినెస్. ఈ నా 3 తరాల తలరాతని నేను ఈ బిజినెస్ తోనే రాస్తా అని మనకు అనిపించినప్పుడు మనం చేస్తున్న పని ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి సార్. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుందాం. నేనేమంటున్నానంటే మన ఆర్మీ టీంలో 23,000 మంది ఉంటే 30 ఐడీలు వస్తున్నాయి. అంటే లీడర్సే నాకు తెలిసి 100 మంది ఉన్నారు. పక్కన పక్కన పెట్టండి. వన్ మ్యాన్ వన్ ఐడి, వన్ మ్యాన్ వన్ ఐడి, వన్ మ్యాన్ వన్ ఐడి. నువ్వు రోజు ఫీల్డ్కి వెళ్ళి ఒక్క ఐడి కూడా క్రియేట్ చేయకుండా, ఒక్క పర్చేజ్ కూడా చేయకుండా లక్ష్య ఆశించడం అనేది ఎంతవరకు న్యాయమో ఎవరికి వాళ్ళం, నాతో సహా మీతో సహా ఎవరికి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకుందాం. లక్ష్య రావాలంటే ఖచ్చితంగా మనం టీమ్ బిల్డింగ్, మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. నీ సెల్ ఓపెన్ చేస్తే మైండ్ నెట్వర్క్ అనేది కనీసం 1000 పైన ఉంటేనే మనం లక్ష్య తీసుకోవడానికి అర్హత సాధించాము. ఆ 1000 మంది ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఒక 1000 మందిని నెట్వర్క్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1000 మందిని మనమే చేయబడలేం. మనము మన టీం కలిసి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లీడర్ కూడా 1000 మంది నెట్వర్క్ రావడానికి చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే ప్రతిరోజు మనం ఒక ఐడి క్రియేట్ చేయాలా. మన టీం వాళ్ళు చేసినా చేయకపోయినా అలా చేసే క్రమంలో కొన్ని రోజులకు ఒక వ్యక్తి వచ్చి ఒక ఐడి క్రియేట్ చేస్తాడు. రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నలుగురు మీరు 5గురు కలిసి రోజు ఒక 5 ఐడీలు క్రియేట్ చేయగలిగితే నెలొచ్చే లోపల 150 అవుతాయి. తెలియకుండానే మనకి 1800 నుంచి 2000 ఐడీలు వేసుకుంటే అవకాశం ఉంది డిసెంబర్ కల్లా. అలా ఎవరైతే ఒక సంవత్సరం పాటు కష్టపడతారో ఖచ్చితంగా లక్ష్య తీసుకోకుండా ఎవరు ఆపలేరు. ఇంకా మనం గమనిస్తే వెస్టీజ్, అసలు వెస్టీజ్ అంటే ఏంది, వెస్టేజ్ లో ప్లాన్ ఏంది, దాని గురించి తెలుసుకునే ముందు వెస్టేజ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక 5 నిమిషాలు తెలుసుకొని ప్లాన్ లోకి వెళ్దాం. వెస్టీజ్ అనేటువంటిది ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ. ఇండియాలో పుట్టి ముందుకెళ్ళిన కంపెనీ. దీనికన్నా ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఏంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంది, బయట మనం ఏం చూసినా అది మొత్తం కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. బయట మనం చూస్తుందంతా కూడా మళ్ళా చెప్తున్న లీడర్స్, ఆ ప్లాన్ వచ్చినప్పుడు మీ దగ్గర కానీ బుక్ ఉంటే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి, మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ తీసుకోరో వాళ్ళు వెస్టేజ్ లో ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంటంటే బయట అన్ని కూడా ఎవరో మధ్యవర్తులు డబ్బులు తింటూ ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో డబ్బులన్నీ మనకే ఇస్తున్నారు కాబట్టి మనకి మార్కెటింగ్ లో డబ్బులు బాగా వస్తున్నాయి. దీనికన్నా ముందు బయట జరుగుతుంది ఏంది, బయట చాలా స్కీములు ఉన్నాయి. వాళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పుకొని మనల్ని మోసం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ముసునూరు దగ్గర, కావలి దగ్గర ఒక కంపెనీ పెట్టడం జరిగింది. నువ్వు 1,00,000 గట్టు, నెల 10,000 అకౌంట్ లో పడుతుంది. 2 లక్షల గట్టు 20,000 పడుతుంది. 10 లక్షల గట్టు నీకు 1,00,000 పడుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు వెస్టేజ్ లేక రా నీకు 1,00,000 వస్తుంది అంటే, నీకు 3 ఏళ్ళు పెట్టింది 1,00,000 రావడానికి, నేను 10 లక్షలు పెట్టినా నెల నా అకౌంట్ లో 1,00,000 పడుతుంటది. నేనే గ్రేట్ కదా నీకన్నా అని చెప్పారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పా. ఇప్పుడు ఆ గ్రేట్ అన్న వ్యక్తి 10 లక్షలు తడిగుడ్డేసుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకంటే ఆ 10 లక్షలు కట్టిన వ్యక్తికి లక్ష 3 నెలలు ఇచ్చారు. తర్వాత పుష్పటక్ అతను లేదు, ఆ కంపెనీ లేదు, ఏం లేదు. 300 కోట్లతో టోపీ పెట్టింది. ఇది ఒక రకమైన కంపెనీ. మనీ సర్క్యులేషన్. కొంతమంది అపర మేధావులు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకొచ్చి వెస్టేజ్తో పోలుస్తున్నారు. మీది కూడా అట్లాంటిదే కదా, అది ఎత్తిపోయింది కదా, ఇది కూడా ఎత్తిపోద్ది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఏది ఎత్తిపోద్ది, ఏది ఉంటది అనేది ఈ సెషన్ లో మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా నీ చేత డబ్బు కట్టించిందంటే నీ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టినట్టు, ఖచ్చితంగా వాళ్ళు ఎత్తిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లీడర్ గమనించండి, మనం ఎప్పుడైతే సక్సెస్ అవుతామో డబ్బు కట్టేది మన దగ్గర ఉండకూడదు. రెండో పాయింట్, కొన్ని కిట్టులతో వస్తాయి లెఫ్ట్ రైట్ కంపెనీలు, పిరమిడ్ కంపెనీలు. ఏం చేస్తాయంటే నువ్వు 15,000 కట్టు, నీకు షూటు బూటు శారీ ఇస్తా ఉంటారు. మగోళ్ళకైనా శారీ, ఆడోళ్ళకైనా శారీ. ఇది గమనించండి లీడర్స్, ఈ కూడా ఎత్తిపోతల పథకమే. ఖచ్చితంగా ఈ కూడా ఎత్తిపోయే అవకాశం ఉంది. మూడోది, ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. 2016లో భారతదేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ కి గైడ్ లైన్స్ రావడం జరిగింది. అంటే మార్గదర్శకాలు అంటే ఏంటి, పాటించవచ్చు పాటించకపోవచ్చు, పెద్దగా చర్యలు ఉండవు దాని మీద. కానీ 2023లో గెజిట్ చేసి చట్టం చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉండాలి, ఈ నియమాలకు లోబడి ఉండకుంటే ఆ కంపెనీని క్లోజ్ చేస్తుంటే చాలా వరకు ఈ కంపెనీలన్నీ
బయటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వేస్ట్ కంపెనీలు ఉన్నాయో, కానీ కొన్ని కంపెనీలు ఏదో ఒక పేరు పెట్టుకొని వస్తున్నాయి, అదే విషయం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలా. మనీ సర్క్యులేషన్ వేరు, పిరమిడ్ స్కీమ్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ వేరు. ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ నియమాలు ఉంటాయంటే, ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఐడి ఫ్రీగా ఉంటుంది, వెస్టేజ్ లో కూడా ఐడి ఫ్రీగా ఉంటుంది. ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంత డబ్బు కట్టమని అడగరు, మన వెస్టేజ్ లో కూడా డబ్బు కట్టమని. ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే దగ్గర దగ్గర వందల సంఖ్యలో వస్తువులు ఉంటాయి. మనకు నచ్చింది మనం చూస్ చేసుకొని ఫ్రీగా మనం వాడుకోవచ్చు. ఫ్రీగా అంటే మనం డబ్బులు కట్టకుండా కదా, ఫ్రీగా అంటే మనకి స్వేచ్ఛాయుతంగా మనం పోయి అక్కడ పోయి కొనుక్కోవచ్చు. అర్థమైందా? చూడండి, ఇలా మనం చేసుకుంటూ కంపెనీ ఏమంటుంది, నీకు నచ్చితే, నువ్వు వాడిన ప్రోడక్ట్ నీకు నచ్చితే, ఇది కొత్తగా కాదు సార్, వెస్టేజ్ బిజినెస్ మనం కొత్తగా చేస్తున్నాం అనుకుంటున్నాం. మనకు నచ్చితే మనం ఏది చెప్పలేదో చూడండి. బిర్యానీ బాగుంటే బిర్యానీని ప్రమోట్ చేస్తున్నాం, శారీ కొంటే పలానా దగ్గర కొన్నాం, గాజులు కొంటే పలానా దగ్గర కొన్నాం, బంగారం కొంటే పలానా దగ్గర కొన్నాం. ఏది కొన్నా కూడా మనం అడిగి అడగకుండా కూడా సినిమా సినిమా చూస్తే పలానా సినిమా పలానా హాల్లో ఆడుతుంది, బాగుందని ప్రమోట్ చేస్తున్నాం. అలాగే వెస్టీజ్, వెస్టీజ్ నువ్వు వాడిన తర్వాత అసూర్ సోప్ను ప్రమోట్ చేయి, టూత్ పేస్ట్ ప్రమోట్ చేయి, ఖచ్చితంగా 3 తరాల డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇది మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఎలా ముందుకెళ్తున్నాయి. అందులో వన్ అండ్ ఓన్లీ కంపెనీ నాకు తెలిసి లీగల్ గా చాలా అద్భుతంగా మూవ్ అవుతున్నటువంటి ఇండియన్ కంపెనీ వెస్టీజ్. వెస్టీజ్ అంటే నేనేమంటానంటే, వెస్టీజ్ అని పేరు పలకంగానే ఎవరికైతే గూస్ బంప్స్ వస్తాయో, ఎవరికైతే వెస్టీజ్ అనగానే తన ఫ్యూచర్ దాని వెనక కనిపిస్తుందో, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఎందుకంటే ఈరోజు లక్షల కంపెనీలు ఉన్నాయి ప్రపంచంలో, అందులో భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ లో దూసుకెళ్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో లక్షల కంపెనీల్లో టాప్ 100 లో 38 ప్లేస్ లో 38వ ప్లేస్ లో లీడ్ అవుతున్న ఒకే ఒక కంపెనీ మన అందరి వెస్టీజ్ కంపెనీ. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ 2030 కల్లా టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ప్రపంచంలోనే టాప్ 10 లోకి తీసుకెళ్లాలని గౌతమ్ బాలి సార్ చాలా బలంగా దీన్ని విశ్వసించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి కంపెనీలో నాకు తెలిసి ఐడి దొరకడమే మన పూర్వజన్మ సుకృతం సార్. ఎందుకు మనం దీన్ని తెలుసుకోలేకపోతున్నాం అంటే, చెప్పే వేలో మనం తప్పుగా చెప్తున్నాం. ప్రతి లీడర్ కూడా చెప్పే విధానాన్ని దీన్ని ఇది చేసుకోండి, ఎంత అద్భుతంగా చెప్పాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, వెస్టీజ్ ని మనకు అర్థమైంది కదా, ఈ వెస్టీజ్ కంపెనీని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే, మనందరి దేవుడు, మనందరి మహానుభావుడు గౌతమ్ బాలి గారు. ఈ ఇండియన్ పర్సన్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళదు. కో ఫౌండర్స్, ఈయన ఫౌండర్ అయితే ఇంకొక కో ఫౌండర్స్ ఇద్దరు ఉన్నారు, దీపక్ సూద్ గారు, కన్వర్ బీర్ సింగ్ గారు. ఈ ముగ్గురు త్రయంలో ఒక అద్భుతంగా రన్ అవుతున్నటువంటి కంపెనీ వెస్టీజ్ కంపెనీ. ఈ వెస్టీజ్ అనేది కంపెనీ అనే దానికన్నా కూడా మన యొక్క భరోసా, ప్రతి పేదవాడికి భరోసా ఏమన్నా ఉంది అంటే అది వెస్టీజ్ మాత్రమే. కోటీశ్వరుడు అవడానికి కోటి మార్గాలు ఉండొచ్చు, కానీ పేదవాడు కోటీశ్వరుడు అవడానికి నాకు తెలిసి ఉన్న ఏకైక మార్గం, వన్ అండ్ ఓన్లీ మార్గం వెస్టీజ్ మాత్రమే. ఇప్పటికే చాలా మంది మన అసోసియేషన్ లో కూడా దీన్ని నిరూపించి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయమ్మ బీబీ మేడం 5 సంవత్సరాల క్రితం వచ్చి ఈ రోజు నెలకి 4,95,000 తీసుకుంటూ 1,60,00,000 తీసుకొని ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఆయమ్మ ఏంది 1,60,00,000 తీసుకోవడం ఏంది అనేది ఎక్కడన్నా ఉందా? ఓన్లీ ఒకే ఒక కంపెనీ వెస్టీజ్ లో మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళు రియల్ హీరోస్ కాదు, రియల్ హీరోస్ వెస్టీజ్ లో. ఒక్కసారి ఆ ఒక్కదానికే సాధ్యమవుతుందా, మనందరికి కూడా సాధ్యమవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంత పెద్ద కంపెనీని మనం హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ప్రమోట్ చేస్తున్నాం అంటే, చిన్న కంపెనీ ఉంది, సబ్బు ఉంది, పేస్ట్ ఉంది, వస్తావా అని అడుగుతాం. అతను ఏమంటాడంటే, నేను చాలా బిజీగా ఉన్నా, 10,000 రూపాయలు జాబ్ చేస్తున్నా, నేను రాను. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, కొత్త వ్యక్తివైనా పాత వ్యక్తివైనా, నేను ఒక వండర్ఫుల్ మీటింగ్కి వెళ్ళినా, ఒక వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ తెలుసుకున్నా, ఆ బిజినెస్ ప్లాన్ పట్టుకుంటే ఖచ్చితంగా రానున్న ఒక సంవత్సరంలో నేను కూడా ఇక్కడ 1,00,000 తీసుకుంటానని నాకు చాలా చాలా నమ్మకంగా ఉంది. ఇప్పటికే మా టీంలో చాలా మంది లీడర్స్ తీసుకుంటున్నారు. నీకే ఇది సూటబుల్ బిజినెస్ అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు వస్తే మన ఇద్దరం కలిసి దీన్ని ఖచ్చితంగా ఒక రాక్ చేయొచ్చు. ఖచ్చితంగా నువ్వు ఈ బిజినెస్ లోకి రావాలని నాకు అనిపిస్తుంది. నీకే అవసరం ఉంది కాబట్టి నీ దగ్గరికే వచ్చి ప్లాన్ చెప్తున్నా అనేటువంటి ఏదైతే కాన్ఫిడెన్స్ గా నువ్వు పోయి ప్లాన్ చెప్పగలుగుతావో, ఆ రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. చాలా మంది లీడర్స్ ఏమంటున్నారంటే, అసలు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ అవసరం లేదు, సబ్బు పేస్ట్ అమ్ముకుంటా, సబ్బు పేస్ట్ ని రుద్దించుకుంటా ముందుకెళ్తే సక్సెస్ అవుతాం అనుకుంటున్నారు. సార్ ఒక్కసారి ఆలోచన చేయండి, వెస్టేజ్ లో బిజినెస్ ప్లాన్ అవసరం లేకపోతే గౌతమ్ బాలి సార్ వెస్టేజ్ లో బిజినెస్ ప్లాన్ ఎందుకు డిజైన్ చేశారు? కాబట్టి 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సారు
ఈరోజు ఈ ప్లాన్ డిజైన్ చేశారంటే ఇది ఆశామాష ప్లాన్ కాదు. ఈ ప్లాన్ ఖచ్చితంగా మనకు అవసరం. వెస్టీజ్ ప్లాన్లకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వెస్టీజ్లో ఏముంది? జనరల్గా బయట మనం ఏం చూసినా, బయట ఏం చేసినా, ఏం చూసినా, ఏ పని చేసినా యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంది. వెస్టీజ్లో మాత్రం ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. కానీ ఒక పని చేస్తే 9 ఆదాయాలు వస్తున్నాయి. బయట ఒక పని చేస్తే ఒక ఆదాయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది కూడా యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ నేను వచ్చింది 3 పాయింట్ల మీద. డబ్బు కట్టట్లా, డబ్బు కట్టించట్లా, అంటే మనం మునగట్లా, ఇంకొకరిని ముంచట్లా. రెండోది టైము, టార్గెట్, బాస్ లేదు. టయానికి చేయాలి, ఈ టయానికి చేయాలని లేదు, ఎంత చేయాలని టార్గెట్ లేదు, బాస్ లేదు. ఒకవేళ ఇదే టైము, టార్గెట్, బాస్ ఉంటే నేను మీ ముందు ఈరోజు మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే నేను 9 to 3:30 జాబ్ చేస్తున్నా, మిగిలిన ఖాళీ టైంలో 2 hours వెస్టేజ్ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ టైము, టార్గెట్, బాస్ లేదు కాబట్టి నాకు బాగా నచ్చింది. మూడోది నాకు బాగా నచ్చింది అంటే ఈ భూ ప్రపంచంలో ఎక్కడా దొరకంది, ఏ గవర్నమెంట్ జాబ్ లో కూడా దొరకంది నేను ఈరోజు ఈ వెస్టేజ్ లో దొరకబుచ్చుకున్నా. అది ఎలా అంటే ఒక్కసారి గమనించండి. నేను ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ కోసం దీంట్లోకి వచ్చిన, రీజనరేషన్ కోసం వచ్చిన. 3 సంవత్సరాల క్రితం 27 రూపాయలతో స్టార్ట్ చేసిన నేను ఈరోజు 1,36,000 నాకు వస్తుంది. ఇన్ కేస్ నాకేమన్నా జరిగితే ఈ ఐడి స్పాట్ లో మా మిస్సెస్కి వెళ్తుంది, తర్వాత మా పిల్లలకి వెళ్తుంది. అంటే 3 తరాల భరోసా ఈ క్షణం నుంచి నాకుంది. నేను ఎక్కడ తిరిగినా, ఏం జరిగినా నా కుటుంబానికి నా వెనక వెస్టేజ్ ఉందనే ధైర్యం ఉంది. మనం చేసే ఏ పనిలోనైనా ఆ ధైర్యం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ 71,000 తీసుకున్న గవర్నమెంట్ జాబ్ లో కూడా నాకు ఆ భరోసా లేదు. నాకేమన్నా జరిగితే ఒక 10,000 15,000 రూపాయల అటెండర్ పోస్ట్ ఇస్తున్నా మా మిస్సెస్ కి. అది కూడా ఆమె పోయి అక్కడ పోయి పని చేయాలి, చేతులు కట్టుకొని. ఒకసారి ఆలోచన చేయండి. హ్యాపీగా పనిచేసి హెచ్ఎంగా పనిచేసిన నేను, మా కుటుంబం ద్వారా నాకు ఏదైనా జరిగితే మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఒక అటెండర్ గా పనిచేస్తే అది ఎంతవరకు న్యాయంగా అనిపిస్తుందో ఒక్కసారి ప్రతి లీడరు ఈ జూమ్ లో ఉన్నటువంటి 265 మంది ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమి ఎంతో కష్టపడి రోజుకి 18 గంటలు చదువుకొని తెచ్చుకున్న గవర్నమెంట్ జాబ్ నేను లేని మరుక్షణమే నా కుటుంబాన్ని అనాథం చేస్తుంది. ఏదైతే నేను పార్ట్ టైం గా టీ దగ్గర, చాయ్ దగ్గర, బిస్కెట్ దగ్గర వేస్తే 2 గంటల సమయాన్ని వెస్టేజ్ లో పెట్టి ఈ రోజు నేను ముందుకెళ్తే నా 3 తరాలకు భరోసా అవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అక్కడేముంది, ఇక్కడేముంది. నాకు రావడం కాదు సార్, ఈ రోజు నాకు వచ్చే ఆనందం చెప్తా వినండి. ప్రతి ఒక్కరు కూడా 10 మందికి ఏదో ఒకటి పంచాలని చూస్తుంటారు. ఈ రోజు 10,000 నుంచి 1,49,000 మంది తీసుకునే వాళ్ళు నా టీంలో 100 మంది ఉన్నారని వాళ్ళందరూ కూడా ఆ 10వ తేదీ ఫోన్ చేస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తా ఉంది. ఇది నా ఒక్కడి వల్లే ఉందా, మీ అందరికి కూడా ఉందా? ఒకసారి ఆలోచన చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఇది వెస్టేజ్ యొక్క ఇది. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే వెస్టేజ్ కి గవర్నమెంట్ జాబ్ కి, ప్రైవేట్ జాబ్ కి, వెస్టేజ్ కి ఏమన్నా తేడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒక 2 నిమిషాల్లో వినడానికి ప్రయత్నం చేయండి. ఈ భూ ప్రపంచమైన అతి పెద్ద గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఐఏఎస్. ఐఏఎస్ పోస్ట్, ఎవరైనా ఐఏఎస్ పోస్ట్ చేస్తుంటే అతనికి ఒక 1,50,000 ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇన్కమ్ వచ్చే క్రమంలో కారు, బంగ్లా అన్ని ఉంటాయి. అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఆ వ్యక్తి చేస్తూ చేస్తూ ఒక 5 సంవత్సరాల తర్వాత సడన్ గా చనిపోతే వాళ్ళ మిస్సెస్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతుంటే ఒక 20,000 కానీ 15,000 కానీ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా తక్కువ క్యాడర్. ఒకసారి చూడండి, ఐఏఎస్ నుంచి అటెండర్ గా పడిపోతుంది క్యాడర్. ఇది ఐఏఎస్ లోనే ఆ పరిస్థితి ఉంది. ఒక అతను ఎంబీఏ చేసి ఒక 40,000 సంపాదిస్తూ హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని పిల్ల పాపలతో ఆనందంగా గడుపుతున్నాడు. ఒక 4-5 ఏళ్ళు చేసిన తర్వాత అతను కూడా చనిపోతే అతని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ భార్య 10th ఇంటర్ చదువుకొని ఉంటే 5-6 వేలతో ఫ్యామిలీ లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే మేము ఏం చేయాలి సార్? గవర్నమెంట్ జాబ్ వద్దంటున్నారు, ప్రైవేట్ జాబ్ వద్దంటున్నారు అంటే మీరు చేసే గవర్నమెంట్, ప్రైవేట్ తో పాటుగా మీరు ఏదైతే టైము 2 hours వేస్ట్ చేస్తున్నారో దాన్ని తీసుకొచ్చి వెస్టేజ్ లో ఇన్వెస్ట్ చేయమంటున్నా. మళ్ళా చెప్తున్నా, వేస్ట్ అయ్యే టయాన్ని ఇన్వెస్ట్ చేయమంటున్నా. డబ్బునే కాదు సార్, టయాన్ని ఇన్వెస్ట్ చేసి కూడా మనం బాగుపడచ్చు. 100 రెట్లు గొప్పది మనీ కన్నా కూడా టైం. ఆ టైం ద్వారానే మనకి మనీ వస్తుంది. మూడోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొత్తగా ఐడి నెంబర్ తీసుకున్న ఒక వ్యక్తి ప్రకరణ శుద్ధిగా పెళ్లిళ్ళు, తద్దినాలు, పుట్టినరోజులు మొత్తం కూడా కొంచెం పక్కన పెట్టి ఎక్కువ సమయం దీనికిచ్చి ఒక 3 సంవత్సరాలు కష్టపడి గ్రౌండ్ డైరెక్టర్కి వచ్చి ఒక 1,50,000 ఇన్కమ్ తీసుకుంటూ ఉంటే సడన్ గా అతనికి ఏమన్నా జరిగితే ఆ ఐడి వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తి, నామినీ పెట్టిన వ్యక్తి ఏలు ముద్ర అయినప్పటికీ కూడా వాళ్ళకి వెళ్ళద్ది. ఆ 1,50,000 ఇన్కమ్ అలానే వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే నామినీ పెట్టారో వాళ్ళ ముగ్గురికి వస్తా ఉంటది. ఒక్కసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ లో లేదు, ప్రైవేట్ లో లేదు, వెస్టేజ్ లో ఎవరైతే త్రికరణ శుద్ధిగా 3 సంవత్సరాల పాటు పనిచేస్తారో వాడు 3 తరాల వంశాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం వెస్టేజ్ అని మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. సరే సార్, ఇంత పెద్ద వెస్టేజ్ ఇంత గొప్పది కదా, దీంట్లో మేము ఏం చేయాలి, దీంట్లో ఏం చెప్పాలి,
జనాలు లేకపోయినప్పుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడైతే ఓరల్ గా చెప్తా. నాకు ఎందుకంటే సడన్ గా ఒకేసారి విజయ్ సార్ సడన్ గా 9 గంటలప్పుడు చెప్పి మీరు ఖచ్చితంగా రేపు మార్నింగ్ సెషన్ చెప్పాలంటే నేను చెప్పిన జస్ట్ మళ్ళా ఇది బ్రీఫ్ గానే చెప్తా. నెక్స్ట్ ఇంకొకసారి ఖచ్చితంగా విత్ పీపీటీతో మేము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా. కానీ మీరు కానీ వినగలిగితే పీపీటీకి మించిన క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. పీపీటీలు చాలా ఉన్నాయి సార్, మీరు యూట్యూబ్ లో చూసినా కూడా. కానీ పీపీటీకి మించిన క్లారిటీ మీకు ఎప్పుడు వస్తుందంటే చెప్పేది క్లియర్ కట్ గా వినడానికి ప్రయత్నం చేయండి. కంపెనీ పేరు వచ్చి వెస్టీజ్. వెస్టీజ్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మారింది. ఈ రోజు 2004లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎవరెవరు ఉన్నా కూడా కొత్తోళ్ళు పాతోళ్ళు ఎవరైనా గమనిస్తే 2004 నుంచి ఒక కంపెనీ విజయవంతంగా రన్ అవుతుందంటే ఇప్పటికే 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందంటే అది గ్రేట్ కంపెనీగా మనం భావించవచ్చు. ఆ 21 సంవత్సరాలు విజయవంతంగా రన్ అయిన కంపెనీ 2004 జూన్ 2న కేవలం 2 ప్రొడక్ట్లు, 2 బ్రాంచ్లు, 6 పర్సన్స్ తో స్టార్ట్ అయింది. సరే ఆలోచన చేయండి, ఏదైనా కూడా చాలా చిన్నగానే స్టార్ట్ అవుద్ది. మర్రి గింజ, కంటిలోని నలుసు కన్నా కర్రీ ఆవు గింజ కన్నా మర్రి గింజ తక్కువగా ఉంటది, చాలా చిన్నగా ఉంటది. అది భూమిలో పాతనంత వరకే. అది వన్స్ భూమిలో పాతితే ఈరోజు హైదరాబాద్ దగ్గర 300 ఎకరాల్లో మర్రి చెట్టు ఉంది. అలాగే వెస్టేజ్ కూడా 6తో స్టార్ట్ అయిన వెస్టేజ్, ఆ 6తో స్టార్ట్ అయ్యి ఈ రోజు 2025 కల్లా 5 కోట్ల మందితో దిగ్విజయంగా ముందుకెళ్తా ఉంది. 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 బ్రాంచ్లు కాస్త 7,000 బ్రాంచ్లు అయినాయి. 5 కోట్ల టర్న్ ఓవర్ స్టార్టింగ్ లో ఉంటే ఈ రోజు 5,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దినదిన అభివృద్ధి చెందుతుందా లేదా, రోజు రోజుకి ముందుకెళ్తుందా లేదా. ఒక్క ప్రోడక్ట్ కాస్త 450 అవుతున్నాయి, దగ్గర దగ్గర 5 కోట్లు 5,000 కోట్లు అవుతుందంటే రీపర్చేజ్ జరుగుతుందా లేదా, జనాభా పెరుగుతున్నారా లేదా, 5 కోట్లు అయ్యారంటే బాగుంటే అవుతారా, బాగా లేకుంటే అవుతారా. ఇవన్నీ కూడా మీరు గమనించడానికి చూడండి. ఈ రోజు మన కంపెనీ మన దేశంతో పాటు 9 దేశాల్లో ఉంది. నేపాల్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్, ఘనా, ఐవరీ కోస్ట్, థాయిలాండ్, ఇన్ని దేశాల్లోకి వెళ్ళిందంటే ఇంత గొప్ప కంపెనీలో ఏ జన్మలోనో మన పెద్దోళ్ళు పుణ్యం చేసుకుంటే మాత్రం ఐడియా దొరికింది లీడర్స్. ఒకసారి ఆలోచన చేయండి సార్. బయట ఆ లక్ష కోసం గందరగోళం అవుతున్నారు. ఆ సున్నిపేట నుంచి వాళ్ళని అడగండి, సున్నిపేట టీం ఉంది దగ్గర దగ్గర ఒక 50 మంది. లక్ష రావడానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు గవర్నమెంట్ లో, నలిగి మగ్గి కృషించి ఇస్తే ఈ రోజు లక్ష వస్తా ఉంది. వెస్టేజ్ గట్టిగా నువ్వు సంవత్సరం పట్టుకో, ఖచ్చితంగా లక్ష మన దగ్గర వచ్చి ఉంటది. అంత గొప్ప అవకాశం వెస్టేజ్ లో. ఇప్పుడు ఇంత ఇదయ్యేటువంటి వెస్టేజ్ కంపెనీలో రోజుకి 15 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతా ఉంది. ఒకప్పుడు సంవత్సరానికి చేయలేని పని ఈ రోజు రోజుకే చేస్తా ఉందంటే ఎంత గొప్ప కంపెనీ ఒకసారి ఆలోచన చేయండి. ఇది కంపెనీ ప్రొఫైల్. సార్ డబ్బులు ఎందుకు వస్తాయి, సంతూర్ బాగలేదా, సింతాల్ బాగలేదా, క్లోజప్, కోల్గేట్ బాగలేదా, వాళ్ళు ఈయన డబ్బులు వీళ్ళు ఎందుకు ఇస్తారు, నేను బ్రాండెడ్ తప్ప ఇంకొకటి వాడను అనే వాళ్ళకి కూడా మీకు ముందు అర్థమవుతా ఉంది లీడర్స్. గమనించండి, బయట ఏదైనా ఒక వస్తువు మనకు తెలిసి 30 రూపాయలకి తయారైతే అది మన దగ్గరకు వచ్చాక 100 అవుతుంది. మళ్ళా చెప్తున్నా, బయట ఏదైనా ఒక వస్తువు 30 రూపాయలకే తయారవుతుంది, అది మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి 70 రూపీస్ ఎవరెవరు తింటారు, హోల్సేల్ వాళ్ళు, రిటైల్ వాళ్ళు, పేపర్ యాడ్, టీవీ యాడ్, మహేష్ బాబు, తమన్నా, సమంత, ఇలియానా, అజయ్ దేవగన్, అక్షయ్ ఖాన్ ఇలాంటి వాళ్ళందరూ తీసుకుంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే తయారీ దగ్గర 6 రూపాయలు ఉంటది, 5 వాటర్ బాటిల్ 30 రూపాయలు, మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో ఎవరు తీసుకుంటారంటే ఈ యాడ్లో అందరూ తీసుకుంటారు. కానీ వాళ్ళు ఎవరన్నా ప్రోడక్ట్ వాడతారా, వాడమని చెప్పి తీసుకుంటారు, కానీ వాళ్ళు వాడేటువంటి అవకాశమే లేదు, కానీ వాడకుండా తీసుకెళ్తారు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే మనం కూడా 30కే తయారు చేద్దాం, మనం కూడా 100కే ఇద్దాం. ఈ మధ్యలో ఈ 70 రూపీస్ ఏదైతే ఉందో 9 రకాల ఆదాయాలుగా ఎవరైతే ఈ వెస్టేజ్ ని పట్టుకొని నేను కూడా సక్సెస్ అవ్వాలా, నేను కూడా కోటీశ్వరుని అవ్వాలా అనేటువంటి ఒక ప్రతి పేద బిడ్డకి ఈ యొక్క అమౌంట్ మొత్తం పంచదు అని చెప్తుందంటే ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. మనం చాలా గొప్ప కంపెనీలో ఉన్నాం సార్. ఆ 9 రకాల ఆదాయాలు ఎలా తీసుకోవాలో చాలా ఫాస్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా, అందరూ కూడా గమనించడానికి ప్రయత్నం చేయండి. మనం బయట ఏదైతే కొంటున్నామో అలానే వెస్టేజ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొనాలని రూల్ లేదు. 1,250 రూపాయలు ప్రోడక్ట్ మనం ఎంఆర్పి ప్రోడక్ట్ మనం తీసుకుంటే అది 1000 రూపాయలకే వస్తుంది సార్. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. 200 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. ఇది మనకు వచ్చే మొదటి ఇన్కమ్. మరలా చెప్తున్నా, 1,200 ఎంఆర్పి ఉండే వస్తువులు మనం వేస్టేజ్ లో తీసుకుంటే అవి మనకి 1000 రూపాయలకే వస్తాయి. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, 200 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. జనరల్ గా ఒకసారి ఆలోచన చేయండి, బయట ఎక్కడ డిస్కౌంట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఎంఆర్పికి మించి తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఎంఆర్పి కన్నా ఎక్కువ తీసుకోకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఆ 1000 రూపాయలు ఖర్చు కదా, ఈ భూ ప్రపంచం మీద మనం పెట్టిన ఖర్చుకు మళ్ళా రిటర్న్స్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క పర్సన్, మన వెస్టేజ్ ఎండి గారు, గౌతమ్ బాలి గారు.
ఆ 1000 రూపాయలకు కూడా 30 పాయింట్స్ ఇచ్చి మళ్ళా 27 రూపాయలు మన అకౌంట్కి వేస్తారు. ఇది రెండో ఢిల్లీ ఇప్పటి వరకు మనకి ఎవరైనా ఢిల్లీ, కలకత్తా, బొంబాయి నుంచి మనం సరుకులు కొన్నందుకు కానీ ఇంకోటి కొన్నందుకు కానీ అకౌంట్లో డబ్బులు వేసారా? ఈ 27 రూపాయలు నన్ను ఆలోచన మార్చి ఈ రోజు 1,36,222 తీసుకునే విధంగా చేసింది. ఇది వచ్చేసి రెండో ఇన్కమ్. మనం అలా వెళ్తూ ఉంటే ఈ 30 పాయింట్లకి 27 రూపాయలు ఎలా వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఒక్క పాయింట్ నుంచి 599 పాయింట్ల వరకు 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మన క్యాష్ బ్యాక్ తక్కువగా వస్తుంది. ఈ పాయింట్స్ పెరిగే కొద్ది మనకి ఇన్కమ్ కూడా పెరుగుతూ వస్తుంది. 600 పాయింట్స్ నుంచి 2,399 పాయింట్ల వరకు 8% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే 2,400 నుంచి 5,499 వరకు 12% క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఒక్క పాయింట్ ఎప్పుడైతే రీచ్ అవుతామో మనల్ని 5,500 పాయింట్లు అంటారు. 16%, 16% అంటారు. అక్కడికి మనం వెళ్ళాలంటే ఇలానే కొనుక్కుంటూ పోతే 16 సంవత్సరాలు పట్టద్ది. అలా కాకుండా మనకి నచ్చిన తర్వాత ఒక టీమును తయారు చేసి ఒక నలుగురికి చెప్పడం మొదలెడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నలుగురికి చెప్పాం, ఒక పర్సన్ ద్వారా ఒక టీం ద్వారా 200 పాయింట్స్ వచ్చాయి, ఇంకొక టీం ద్వారా 100 వచ్చాయి, ఇంకొక టీం ద్వారా 100 వచ్చాయి, ఇంకొక టీం ద్వారా 200 వచ్చాయి. మనం ఒక 100 పాయింట్స్ తీసుకున్నాం. తెలియకుండానే 700 పాయింట్లు కంప్లీట్ అవుద్ది. ఫస్ట్ నెలలో 27 వచ్చిన మనకి రెండో నెలలో మనకు తెలియకుండానే 1000 రూపాయలు వస్తాయి. ఎప్పుడైతే 1000 రూపాయలు వస్తుందో మనలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మెల్లమెల్లగా ముందుకెళ్తే 2-3 నెలల్లోనే మనం డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతామో అప్పుడు డైరెక్టర్ మీన్స్ వాటాదారుడు. 9 దేశాల్లో జరిగే బిజినెస్ నుంచి మన వాటా స్టార్ట్ అవుద్ది. డైరెక్టర్ అయినప్పుడు డైరెక్టర్ బోనస్ అని 15% ఇన్కమ్ వస్తుంది. ఇది మూడో ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల టర్న్ ఓవర్ చేసింది ఈ నెలలో వెస్టేజ్ అనుకుంటే అందులో 15 కోట్లు బయట పెట్టి అందరికీ పంచద్ది, సమానంగా కాదు, బిజినెస్ చేసిన ఆధారంగా. ఎప్పుడైతే మనం డైరెక్టర్ అవుతామో మనకి కంపెనీ తరఫున సన్మానం చేస్తారు. అట్ ది సేమ్ టైం రేపు 24వ తేదీ అవార్డు ఫంక్షన్ జరగబోతుంది విజయవాడలో. ఇప్పటికే డైరెక్టర్లు అయిన అందరికీ నాకు తెలిసి మెసేజ్లు వచ్చుంటాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఇంటర్నేషనల్ కంపెనీ విత్ మెసేజ్ తో మీకు అవార్డు ఇస్తాం రమ్మంటుంది. ఇప్పటికే ఎన్నో సార్లు చాలా మంది అవార్డులు తీసుకుంటా ఉంటే కింద చేరి సప్పట్లు కొట్టిన మనం ఈ రోజు మనం అవార్డు తీసుకుంటా ఉంటే 20,000 మంది సప్పట్లు కొట్టబోయేటువంటి సన్నివేశం మీరు చూడబోతా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప అవకాశం మనకి ఎక్కడుంది? ఇంతకన్నా గొప్ప రికగ్నేషన్ ఎక్కడన్నా ఉందా లీడర్స్? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే మనం కోరుకునేది. ప్రతి వ్యక్తి కూడా రెస్పెక్ట్ కోరుకుంటారా లేదా? ఎప్పుడైతే మనం డైరెక్టర్ అవుతామో మనకి ఇటువంటి అవార్డ్స్ అన్ని వస్తాయో, ఒక 5-10 వేలు ఇన్కమ్ వస్తుందో, మనం చెప్పినటువంటి నలుగురు టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక వ్యక్తి మనలాగా అవ్వాలనేటువంటి తపన ఉంటది. అతను పట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే పేరు సిల్వర్ డైరెక్టర్. మనం ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అవుతామో మనకి తెలియకుండానే ట్రావెల్ ఫండ్ అనేది ఒక 3% ఇన్కమ్ ఇస్తుంది. ఇది నాలుగో ఇన్కమ్. అట్ ది సేమ్ టైం టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఇంకొక 3% ఇస్తుంది. ఇది ఐదో ఇన్కమ్. చూడండి, ఒక్కరిని డెవలప్ చేస్తే 9లో 5 ఇన్కమ్లు తీసుకున్నాం సార్. ఇంతకన్నా గొప్ప కంపెనీ ఎక్కడ ఉంటుంది సార్? ట్రావెల్ ఫండ్. మనందరం కూడా నాకు తెలిసి జూమ్ లో ఎక్కువ మంది ఎవరు కూడా ఫారిన్ ట్రిప్లు వెళ్ళుంటారు. మనం వెళ్ళే ఫారిన్ ట్రిప్పులు రెండే. ఒకటి అమ్మగారిల్లు, అక్కడ బోరు కొడితే అత్తగారిల్లు, ఈ పక్క ఫారిన్ ట్రిప్. ఇలా తిరుగుతాం తప్ప విమానాన్ని కింద నుంచి చూడటమే తప్ప మనం ఎవరం కూడా విమానం ఎక్కి కిందకి చూడాల. నువ్వు విమానం కింద నుంచి చూస్తావా, విమానం ఎక్కి కిందకి చూస్తావా అనేది ట్రావెల్ ఫండ్ డిసైడ్ చేస్తుంది. నువ్వు సిల్వర్ డైరెక్టర్ అయితే ఖచ్చితంగా ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు. రేపు నవంబర్ లో 100 మంది ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ గర్జించబోతున్న విమానం ఎక్కి. అందులో నువ్వు ఉంటావా లేదా, నీ టీం ఉంటుందా లేదని ఈ రోజు నుంచి డిసైడ్ చేయి. కొత్త వ్యక్తి సైతం ఈ రోజు డిసైడ్ చేసినా కూడా అందులో ఉండొచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొకరు డెవలప్ చేస్తే మనలాగా డైరెక్టర్ గా అప్పుడు కంపెనీ మనల్ని గోల్డ్ డైరెక్టర్ అంటది. ఎల్ఓబి అని 18% రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఆరో ఇన్కమ్. ఇంకొంచెం ముందుకెళ్తే ముగ్గురు డెవలప్ చేస్తే కారు డైరెక్టర్ అవుతాం. కారు పండిస్తుంది 3 తరాల పాటు, ఒక 5% కారు పండు. ఇలా మనకు తెలియకుండానే వెళ్తూ ఉంటే కారు పండు ద్వారా ఇప్పటికే 10,000 మంది కార్లు తీసుకున్నారు. అందులో 300 మంది ఆడి, బెంజి, బిఎండబ్ల్యూలు తిరుగుతున్నారు సబ్బు మార్చుకొని. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ముందుకెళ్తే 6గురిని డెవలప్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. హౌస్ ఫండ్ ఇస్తారు 3%. ఇది వచ్చి 8వ ఇన్కమ్. మనం ఇల్లు కట్టుకోవడానికి కంపెనీ సపోర్ట్ చేస్తుంది, కారు కొనుక్కోవడానికి సపోర్ట్ చేస్తుంది, విదేశాలకు వెళ్ళడానికి కంపెనీ సపోర్ట్ చేస్తుంది, బ్యాంకు బ్యాలెన్స్ లో కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే మనకు తెలియకుండానే యూసిడి అంటారు. 8 మందిని డెవలప్ చేస్తే ఎల్ఐటి క్లబ్ బోనస్ అని 2% ఇస్తారు 9వ ఇన్కమ్. ఇది పేరుకు 2% గానే ఇది హైయెస్ట్ గా, ఇది ఒక్క ఇన్కమ్ 20 లక్షలు తీసుకోవచ్చు. నువ్వు టచ్ చేస్తే ఇది 30-40 వేలు తీసుకోవచ్చు. ఇంత గొప్ప కంపెనీ ఇంత ప్లాన్ డిజైన్ చేస్తే ఈ ప్లాన్ చెప్పడానికి మనం ఎక్కడా కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఒక మనిషి తన సబ్బు మార్చుకుంటే
ఇంత గొప్ప అవకాశం ఎక్కడైనా ఉందో చూడండి. పేస్ట్, షాంపూ, సర్పో, టీ పొడి, అంటు లిక్విడ్ మార్చుకుంటే ఇంత గొప్ప కంపెనీ నాకు తెలిసి ఎక్కడా లేదు. లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే సార్, క్లియరా? క్లియర్ సార్. ఒక 2 ప్రొడక్ట్స్ గురించి చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ. 2 కాదు, నేను ఒకే ఒక ప్రొడక్ట్ కోఎంజమ్ క్యూట్ అనే దాని గురించి చెప్తాను ప్లాన్ చేస్తున్నా. ఒక 5 to 10 minutes. ఓకేనా సార్? ఓకే సార్. క్యారియన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వీలైతే క్యూట్ అని బొమ్మ ఏదన్నా ఉంటే డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో అలాగే మచ్ సార్. ఆల్ లీడర్స్. బాలు సార్, క్యూటన్ కోఎంజమ్ క్యూట్ అని సార్, మన వెస్టేజ్ బిజినెస్ మనం ముందుకెళ్ళాలంటే వెస్టేజ్ లో ప్రోడక్టే బేస్. ప్రోడక్ట్ లో దగ్గర మనకు తెలియకుండానే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మెయిన్ గా హోమ్ నీడ్స్ ఉన్నాయి. మన ఇంట్లో వాడుకునే సబ్బు, పేస్ట్, షాంపూ, సర్పు, టీ పొడి, అంటు లిక్విడ్, బటర్ లిక్విడ్ తో పాటుగా ఇది ఒక వింగ్ అయితే, రెండవ వింగ్ ఏంటంటే మనకి తెలియకుండానే ఉన్నటువంటి రెండో వింగ్ ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్. ఎక్కడా దొరకనటువంటి హెల్త్ సప్లిమెంట్స్ వెస్టేజ్ లో దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ. గమనించండి ప్రతి లీడర్స్, హెల్త్ సప్లిమెంట్ల గురించి తెలుసుకుంటే మనం ఏమనుకుంటాం అంటే సబ్బులు, పేస్ట్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఎక్కువ అమ్ముడుపోయేటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే హెల్త్ సప్లిమెంట్స్ లీడర్స్. హెల్త్ సప్లిమెంట్ చాలా అద్భుతంగా మనకు అమలు అవుతా ఉన్నాయి. ఇంకా మనం చెప్పుకుంటా పోతే మనకి బ్యూటీ ఐటమ్స్ ఒక అద్భుతం. ఫస్ట్ హెల్త్ సప్లిమెంట్స్, తర్వాత బ్యూటీ, తర్వాత అగ్రికల్చర్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా రన్ అవుతున్నాయి. ఈ రోజు నేను కోఎంజమ్ Q10 యొక్క ఆవశ్యకత ఏంది, నాకు తెలిసి చాలా మందికి, మేబీ ఇక్కడ ఉన్నటువంటి 270 మందిలో చాలా కొద్ది మందికే ఈ ప్రోడక్ట్ తెలిసి ఉంటుంది. ఈ కోఎంజమ్ Q10 గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు కూడా కొంచెం వినడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది, వండర్ఫుల్ ప్రోడక్ట్. మన యొక్క వెస్టేజ్ లో ఉండే అన్ని కూడా విటమిన్స్, మినరల్స్, ఇది ఒక్కటే మాత్రమే ఎంజైమ్. ఈ కోఎంజమ్ Q10 అనేది దేనికి పనిచేస్తుంది, దానికన్నా ముందు కొంచెం హిస్టరీ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మెయిన్ గా మనం గమనిస్తే ఈ భారతదేశంలో ఎక్కువ మంది దేని వల్ల చనిపోతున్నారంటే, మన భారతదేశంలో ఎక్కువ మంది మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోతున్నారు. అంటే పోషకాలు ఎక్కువ అందక, పోషకాలు లేని ఆహారం తినడం వల్ల ప్రపంచంలోనే ఎక్కువ మరణాలు పొందుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే టాప్ ప్లేస్ లో భారతదేశం ఉంది సార్. ఒకసారి ఆలోచన చేయండి, పోషకాలు అందకపోవడం వల్ల జరుగుతుందంటే మన దాంట్లో పోషకాలు ఉన్నాయా లేదా. రెండోది, ఎక్కువ మరణాల జాబితాలో మనకి హార్ట్ అటాక్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్స్ 2030కి ఏం చెప్తున్నారంటే, 2030కి హార్ట్ అటాక్స్ అనేది 35% పెరుగుతాయంట. అంటే అర్థం ఏంది, 100 మంది చనిపోతే ఏ ప్రాబ్లం వల్ల అయినా కానీ అందులో 35 మంది దేని వల్ల చనిపోబోతున్నారు, హార్ట్ అటాక్ వల్ల చనిపోబోతున్నారు 2030కి అని నేను చెప్పడం కాదు, హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, ఇటువంటి సర్వేలు చెప్తుంటే మనం వెస్టేజ్కి బయట ఉంటే వినడం తప్ప మనం ఏమైనా చేయగలమా? ఈ పాయింట్ బాగా వ్యాలిడ్ పాయింట్ సార్. ఇటువంటి సర్వేలు చెప్తా ఉంటే బయటికి మనం వినడం తప్ప ఏమైనా చేయగలుగుతాం బయటగానే ఉంటే, వెస్టేజ్కి బయట ఉంటే. ఇంకొకటి సర్వే కూడా చెప్తుంది 2030 కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అని చెప్తున్నారు. దాన్ని కూడా ఇని భయపడడం తప్ప మనం ఏమైనా చేయగలమా? కానీ గాడ్ గ్రేస్, దేవుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ వల్ల మనం వెస్టేజ్ లో వచ్చి పడ్డాం. ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ముందు నుంచే ఎవరైతే స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, ఈ కోఎంజమ్ Q10 ఇది మనకి దేనికి ఉపయోగపడుద్ది, దీనివల్ల మనకి ఏదైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా ఉదయానికి కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఆహారాన్ని తీసుకుంటాం. ఆహారం తీసుకొని, నోటి ద్వారా ఆహారం తీసుకొని దాన్ని బాగా నమిలి మన జీర్ణాశయంలోకి వెళ్తుంది. మన జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత అది పోషక పదార్థాలుగా, విసర్జక పదార్థాలుగా విడిపోద్ది. ఏదైతే పోషక పదార్థాలు ఉన్నాయో అది బ్లడ్ లో కలిసి కణానికి వెళ్ళిపోద్ది. ప్రతి కణంలో కణం కానీ తెరుచుకొని ఉంటే కణంలోకి వెళ్ళిపోద్ది, లేకపోతే అగైన్ మళ్ళా రివర్స్ తీసుకోబడుతుంది. ఎప్పుడైతే ఆ కణం తెరుచుకొని ఉంటుందో ఆ కణంలో ఒక పార్ట్ ఉంటుంది సార్, దాని పేరే మైటోకాండ్రియా. ఆ మైటోకాండ్రియాకి పోయి ఇది ఇవ్వడం వల్ల ఆ మైటోకాండ్రియా దగ్గరికి పోతే ఆ మైటోకాండ్రియా మనకి ఎనర్జీ ఇస్తుంది. అర్థమైంది అనుకుంటా. మనం ఏ ఆహారం తిన్నా కూడా అది నమలబడి పోషక పదార్థాలుగా, విసర్జక పదార్థాలుగా విడిపోయిన తర్వాత ఈ పోషక పదార్థాలు అనేవి మన బ్లడ్ లో కలిసి కణానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి కణం లోపల మైటోకాండ్రియా అనేది ఒకటి ఉంటుంది. దాని వల్ల మనకి ఎనర్జీ వస్తుంటది. మనం ఏం చెప్తున్నామంటే, ఆ మైటోకాండ్రియా మనకి ఎనర్జీ ఇస్తుంటది కదా, ఆ మైటోకాండ్రియాకి ఎనర్జీ ఇచ్చేది మన యొక్క కోఎంజమ్ Q10.
బాగా అర్థం చేసుకోండి లీడర్స్. మైటోకాండ్రియా మనకు శక్తిని ఇస్తా ఉంది, కానీ దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కోఎంజైమ్ Q10 వల్ల వస్తుంది. బాగా ఆలోచన. కోఎంజైమ్ Q10 అనేది 12 సంవత్సరాల వరకు మన బాడీ తనకు తానుగా తయారు చేసుకుంటుంది. ఎప్పుడైతే మనకు 12 సంవత్సరాల ఏజ్ వస్తుందో ఆ తర్వాత మన బాడీ తయారు చేసుకోలేదు, మనం బయట నుంచి తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ బయట బ్రాకోలి ఆకులు, వేరుశనగ గింజలు, జున్ను ఇటువంటి వాటి ద్వారా మనం తీసుకుంటే 5 to 10 mg మాత్రమే వస్తుంది. కానీ ఒక మనిషికి ఒక రోజుకి 100 mg కావాలి, 100 mg Q10 కావాలి. 100 mg రావాలంటే అది అసాధ్యంగా ఉంటుంది. కాబట్టి మనము దీన్ని ఖచ్చితంగా సప్లిమెంట్ రూపంలోనే తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఎప్పుడైతే కోఎంజైమ్ Q10 మన బాడీకి ఇస్తామో, బయట బండి ఏదైతే నడుస్తూ ఉంటే దానికి గ్రీజ్ పెట్టినప్పుడు ఆ బండి ఎంత వేగవంతంగా నడుస్తుందో, మనం ఈ Q10 మన బాడీకి ఇవ్వడం వల్ల ఒక గ్రీజ్ లాగా పనిచేసి మన బాడీలో ఉండే మైటోకాండ్రియాకి ఒక ఎనర్జీని ఇవ్వడం వల్ల మనం మొత్తం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాం. ఈ యొక్క Q10 మన బాడీలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది. Q10 మనము తీసుకోవడం ద్వారా ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ ఎనర్జీలో ఫస్ట్ ఏది తీసుకుంటుంది అంటే ఎక్కువ హార్ట్ తీసుకుంటుంది, ఆ తర్వాత లివర్, ఆ తర్వాత లంగ్స్, ఆ తర్వాత కిడ్నీ, ఆ తర్వాత బ్రెయిన్, ఆ తర్వాత స్కిన్. ఇవన్నీ తీసుకోగా ఏదైనా శక్తి కానీ మనకు మిగిలి ఉంటే నడవడానికి, పరిగెత్తడానికి, మాట్లాడడానికి ఉపయోగించుకుంటాం. ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఈ ప్రోడక్ట్ దేనికి అవసరం? మన బాడీలో ఉండే హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, స్కిన్ ఇన్నిటికి ఉపయోగపడే ప్రోడక్ట్ మనం ఎంత జాగ్రత్తగా వాడాలి, ప్రతి ఒక్కరు ఎలా వాడాలి, ఖచ్చితంగా వాడాలి. ఇది వాడితే ఇంకా మనకి ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఈ ప్రోడక్ట్ మనం వాడితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఈ ప్రోడక్ట్ వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది, మన డైజెషన్ సిస్టమ్ కొంతవరకు మెరుగుపడుతుంది. దీనివల్ల మైగ్రేన్ హెడేక్ తగ్గుద్ది. ముఖ్యంగా మైగ్రేన్ హెడేక్ ఏదైతే సప్లిమెంట్స్ ఇస్తున్నామో దాంతో దీన్ని ఖచ్చితంగా యాడ్ చేయాలి. అలాగే మజిల్ పెయిన్స్ తగ్గుతాయి. కొంతమందికి కండరాలు పట్టేస్తుంటాయి, కండరాలు నొప్పులు ఉంటాయి, దాన్ని తగ్గించడానికి ఈ యొక్క కోఎంజైమ్ Q10 ఉపయోగపడుతుంది. ఇంకొకటి వార్ఫైన్ డిసీజ్ కి ఇది ఒక మంచి సమస్యకు పరిష్కార మార్గం. వార్ఫైన్ డిసీజ్ అంటే ఏంటంటే, కొంతమందికి కొన్ని పుండ్లు వస్తుంటాయి, ఉన్నట్టుండి చర్మం మీద చీము గారుతుంటుంది. ఎందుకు గారద్దో ఏం జరగదో వాళ్ళకే తెలియదు, కానీ అటువంటి వాటిని ఇది చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కీటకాలు కుట్టినప్పుడు వచ్చేటువంటి ఏదన్నా అనర్థాలు కూడా, ఏంటి తేనెటీగలు ఇటువంటివి కుడతాయి కదా, అటువంటిప్పుడు మనం కొంతమంది ఇది అయిపోతుంటారు. దాన్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంకా చెప్పుకుంటా పోతే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అవి ఖచ్చితంగా క్యాన్సర్ని రాకుండా చేస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లు మన బాడీ మీద దాడి చేయకుండా కాపాడగల శక్తి దేనికి ఉందంటే ఈ కోఎంజైమ్ Q10 ఉంది. ఈ కోఎంజైమ్ Q10 ఇంకా మనకి తెలియకుండానే స్కిన్కు మేలు చేస్తుంది, ఎయిర్కి మేలు చేస్తుంది. అంటే యంగ్ లుక్ లో మనిషి ఉండడం కోసం ఈ కోఎంజైమ్ Q10 ఉపయోగపడుతుంది. అసలు ఈ కోఎంజైమ్ Q10 ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే, డాక్టర్ R.D. స్టెయిన్, అతను ఒక డాక్టరు, వాళ్ళ భార్య కూడా డాక్టరే. ఒకప్పుడు ఆమె గుర్రపు స్వారీ చేసేది. ఆమెకు వచ్చినటువంటి ఫైబ్రోమయాలజియా అనేటువంటి ఒక జబ్బు వల్ల ఆమె చాలా క్షీణించిపోయి, ఆ జబ్బు యొక్క లక్షణాలు ఏంటంటే కండరం అనేది ఏం ఉండదు, ఎముక చర్మం మాత్రమే ఉంటది. ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనలాంటి కంపెనీలు వాళ్ళు ఏం చేశారంటే ఆమెకి Q10 సజెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఆమె ఆరోగ్యం బాగుపడడం జరిగింది. ఆయన పోషక ఔషధాలు అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ బుక్ లో పూర్తిగా Q10 గురించే రాయడం జరిగింది. అసలు మేము చచ్చిపోతాం అనుకున్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి Q10 వల్ల పూర్తిగా వాళ్ళకి బాగుపడ్డ తర్వాత అప్పటి నుంచి Q10 అనేది బాగా వెలుగులోకి రావడం జరిగింది. అప్పుడు దాకా Q10 ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. R.D. స్టెయిన్ ద్వారా ఈ Q10 అనేటువంటి ప్రోడక్ట్ బాగా వెలుగులోకి వచ్చింది. ఇంకా ఈ Q10 దేనికి పనిచేస్తుందంటే, వాటితో పాటు మెయిన్ గా జెంట్స్ లో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కోఎంజైమ్ Q10 ఎలా పనిచేస్తుందంటే, మనము వీర్య కణాలు తీసుకుంటే, కొంచెం సబ్జెక్ట్ తీసుకుందాం 1 minute. మన యొక్క వీర్య కణాల్లో డెడ్ సెల్స్ అంటే చనిపోయిన కణాలు, యాక్టివ్గా ఉండే కణాలు, బతికుండి కదలలేని కణాలు అని 3 రకాల కణాలు ఉంటాయి. ఈ ఏం చేస్తాయంటే, ఈ చనిపోయినవి, ఈ బతుకుండి కదలలేని ఎప్పుడైతే ఈ యొక్క శుక్ర కణాల జర్నీలో ఇవి రెండు అడ్డుపడడం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి ఇది ఏర్పడతా ఉంది. ఎప్పుడైతే మనము
ఈ యొక్క క్యూటెన్ వాళ్ళకి ఇస్తామో ఇదేం చేస్తుందంటే బతికుండి కదలలేనటువంటి వాటికి గ్లూకోజ్ లాగా పనిచేసి అవి కూడా మూవ్ అయ్యేలాగా చేసి ఖచ్చితంగా పిల్లలు కలిగేదానికి అవకాశం ఉంది. చాలా మందికి ఈ యొక్క మంచి ఇది ఉపయోగపడుతుంది. ఇది మాకు తెలిసి మాకైతే మామూలుగా నా పరంగా ఇటువంటి సమస్య లేదు. నేను ఇటువంటి సమస్య ఉండే వాళ్ళు చాలా మందికి ఇచ్చినా కూడా వాళ్ళకు కూడా పిల్లలు అవ్వడం జరిగింది. మా మేడంలో కొంత కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మేము కూడా ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించుకొని మాకు ఒక వెస్టేజ్ బేబీ కూడా పుట్టడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత గొప్ప ప్రోడక్ట్ ఇది. పోనీ ఈ ప్రోడక్ట్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే, కొంతమందికి వయసు వచ్చినప్పుడు వంగిపోతుంటారు. మనిషి బెండ్ అయిపోయి వంగి వంగి నడుస్తుంటారు. అలా నడవడానికి గల కారణం ఏంటంటే అతనిలో క్యూటెన్ లెవెల్స్ లోపించడం వల్ల. క్యూటెన్ మనం తీసుకుంటా ఉంటే అటువంటి లోపం మనకు రాదు. ఇంకా కొంతమంది మతి మరుపు ఎక్కువ ఉంటుంది. మతి మరుపును తగ్గించుకోవడానికి కూడా ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుద్ది. ఇలా చెప్పుకుంటా పోతే ఒక సర్వరోగ నివారణ లాగా కూడా ఈ యొక్క క్యూటెన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ క్యూటెన్ గొప్పతనం ఏంటంటే వరుసగా మనం ఒక 6 నెలలు కానీ క్యూటెన్ వాడగలిగితే ఒక 2-2.5 సంవత్సరాల పాటు మనకి క్యూటెన్ లెవెల్స్ అలానే ఉంటాయి. అగైన్ మళ్ళీ ఆ తర్వాత తగ్గిపోతే మళ్ళీ వాడుకుంటా ఉంటాం. అంటే జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు వాడుతూ కొంత గ్యాప్ ఇస్తూ, కొన్ని రోజులు వాడుతూ కొంత గ్యాప్ ఇచ్చగల ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే ఈ క్యూటెన్. ఈ క్యూటెన్ ఎలా తయారు చేస్తారు? ఈ క్యూటెన్ ని 4 రకాలుగా తయారు చేస్తారు. 3 పద్ధతుల్లో తయారు చేస్తారు. ఫస్ట్ వన్, ఆవులు, గేదెలు, పందులు చనిపోయినప్పుడు పెద్ద పెద్ద వధశాలల్లో అక్కడ ఉన్నటువంటి కొవ్వుని తీసుకొని ఒక క్యూటెన్ తయారు చేస్తారు. అది లో క్వాలిటీ. రెండో క్వాలిటీ పొగాకు నుంచి తయారు చేస్తారు. అది సెకండ్ క్వాలిటీ. టాప్ క్వాలిటీ ఈస్ట్ అనేటువంటి బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు. అది టాప్ క్వాలిటీ. చాలా కంపెనీలు, బయట కంపెనీలు పొగాకు ద్వారా తయారు చేసి మిడిల్ క్వాలిటీని ఇచ్చి కూడా తెలియకుండానే ఒక్కొక్క క్యాప్సిల్ని 30 రూపాయలు, 25 రూపాయలు అమ్ముతున్నారు. కానీ మంది ఎంత పడుతుందంటే నాకు తెలిసి వాళ్ళు 25 రూపాయలు అమ్ముతున్నారు, మనోళ్ళు 31 రూపాయలు అమ్ముతున్నారు. కానీ మనం ఏమనుకుంటాం అంటే మందే ఎక్కువ పడుతుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 25 రూపాయలకు అమ్మేటువంటి కంపెనీలు 35 mg ఇస్తున్నాయి. అంటే వాళ్ళు 3 వేసుకోవాలా, మంది అయితే 1 వేసుకోవాలా. 3 వేసుకోవాలంటే 75 రూపాయలు అవుద్ది, మంది 31 రూపాయలు అవుద్ది. చూడండి, గౌతమ్ బాలి గారి ఆలోచన టాప్ క్వాలిటీ చీప్ ప్రైస్ లో మనకి ఇస్తున్నారు. అంటే ఎంత గొప్ప కంపెనీలో మనం ఉండమనేది బయటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. దీని ఎంఆర్పి మొత్తం కూడా సార్ డిస్ప్లే చేస్తున్నారు. మొత్తం స్క్రీన్ పైన మీకు కనిపించుంటుంది అనుకుంటున్నా. నాకు తెలిసి సార్ గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. దీన్ని ఎప్పుడు వాడాలి అంటే మనం తిన్న తర్వాత ఏ టైంలోనైనా, మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం, ఎప్పుడైనా తిన్న తర్వాత ఒక క్యాప్సిల్ సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఇంతవరకు నా సెషన్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి లీడర్ కూడా. ఓవర్ టు యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్. అందరికీ అర్థమయ్యేలాగా వితౌట్ పీపీటీ చాలా క్లియర్ గా బిజినెస్ ప్లాన్ ని, అలాగే కోయింజమ్ క్యూటెన్ గురించి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం. లీడర్స్, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే ముందుగా హ్యాండ్ రైజ్ చేస్తారో దయచేసి మరలా గమనించండి. ఎవరైతే ముందుగా హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో వెంటనే ఫీడ్బ్యాక్ సెషన్ మీరు వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా గన్ షాట్ లో చెప్పడానికి ట్రై చేయండి. 1 సెకండ్. గురుగారు థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్ 270 మెంబర్స్ ఈ రోజు జూమ్ లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్. సో లీడర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఖచ్చితంగా. బాషా సార్, ఇమ్రాన్, గుడ్ మార్నింగ్ సార్. ఇమాం బాషా హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ అవుతుందా విజయ్ సార్? హ్యాండ్ రైజ్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ టు ప్రసాద్ సార్. ఆల్ ప్రసాద్ సార్, విజయ్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగా క్లారిటీగా చెప్పారు. కొత్త పాయింట్స్, కొత్త వాళ్ళకి ఏమైనా ఉంటే విషయాలు, ఎట్లా బిజినెస్ ప్లాన్ అని చాలా బాగా కనెక్ట్ అయ్యే, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా చెప్పారు. ఎవ్రీ పాయింట్ కూడా పర్ఫెక్షన్ గా ఉంది.
Q10 కోఎన్జైమ్ గురించి కూడా బాగా ఎవరికి చాలా మంది మీరు చెప్పినట్టు అందరికి చాలా మందికి ఎవరికి తెలియదు ఈ ప్రోడక్ట్ గురించి ఉందని. ఈ ప్రోడక్ట్ గురించి మైటోకాండ్రియా యొక్క గొప్పతనం ఎట్లా యూజ్ అయింది, లైఫ్ లాంగ్ ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. మీలాంటి వాళ్ళు రావడం గెజిటెడ్ ఆఫీసులు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. భాషా సార్ థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్ అండ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. ద గ్రేట్ లీడర్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మైటోకాండ్రియా గురించి మనం చదువుకునేటప్పుడు 5 మార్కులు తెచ్చుకున్నాం సార్ దాని డయాగ్రామ్ వేసి. కానీ ఆ మైటోకాండ్రియాకి ఇప్పటి మా శక్తినిచ్చే మీరు చెప్పిన కోఎంజైమ్ Q10 గురించి తెలుసుకొని చాలా చాలా రోగాల నుంచి కూడా మనం బయటపడడానికి మంచి ప్రోడక్ట్ గురించి బాగా చెప్పారు సార్. అది మాకు బాగా నచ్చింది. అదే విధంగా మా బిజినెస్ ప్లాన్ కూడా మేము కొత్తగా ఎంటర్ అయ్యాం సార్. వాళ్ళిద్దరిని కూడా కొత్తగా జాయిన్ చేశాం సార్ జూమ్ మీటింగ్ లో. వాళ్ళందరూ కూడా వింటున్నారు సార్. మేము బాగా ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది సార్ మీ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ విజయ్ సార్, లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ సెషన్ చాలా చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఈ మన ఆర్మీలోనే మీ యొక్క వాయిస్ మాత్రం చాలా బేసు. అందులో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మాట ఎక్కడ కూడా మిస్ కానివ్వకుండా అందరూ కూడా మెన్షన్ చేసుకున్నారు. అందరూ కూడా Q10 గురించి అందులో నాకు తెలిసింది మాత్రం మతిమరుపు మాత్రం ఇదని చెప్పారు. ప్లస్ వంగిపోతున్నటువంటి వాళ్ళకు కూడా నేను ఈరోజు ఈ రెండింటి గురించి తెలుసుకున్నాను. ప్లాన్ మాత్రం ఎక్సలెంట్గా చెప్పారు సార్. వీక్లీకి ఒక్కసారైనా మీరు జూమ్లోకి వస్తే అందరికి కూడా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. ఆర్ఎం రాణి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఎలా ముందుకు వెళ్ళాలో ఎంత ఫ్యూచర్ ఉందో చెప్పారు. 9 రకాల గురించి చెప్పారు. కోఎన్జైమ్ Q10 గురించి చాలా అసలు మాకు తెలుసుకున్నాం సార్. 3 తరాలు ఉంది, మీరు ఎక్కడ తిరిగినా నేను నా కుటుంబానికి అని చెప్పారు. అసలు చాలా చాలా బాగుంది సార్. ఒక సింహగర్జన్ లాగా ఎంతో స్ఫూర్తిగా నిలబడ్డారు. మళ్ళీ మీరు వెస్టేజ్ ఫ్యామిలీలో సన్మానాల గురించి చెప్పారు. ఇది మాత్రం వెరీ ఎక్సలెంట్ సార్. అసలు ఎంత బాగుందంటే ఏ కుటుంబంలో కూడా ఈ రోజుల్లో ప్రేమ లేదు, వెస్టేజ్ ఫ్యామిలీలో మాత్రం చాలా చాలా ప్రేమ ఉంది. ఒకవేళ నేను చనిపోతే వెస్టేజ్ ఫ్యామిలీనే పారేస్తారని మా ఇంట్లో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఖచ్చితంగా మీరు గెలవాలి ఈ నెలలో. ఖచ్చితంగా. అవును సార్. సూపర్ రాణి మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. రాణి మేడం థ్యాంక్ యూ. సుభాషిణి గారు విజయమూరు టీం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. విజయమూరు టీం సుభాషిణి గారు. శేషు సార్ శ్రీశైలం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ మంచి ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు సార్. మంచి సెషన్ ఇచ్చారు మాకు. ప్రతిరోజు కూడా మీ జూమ్ మీటింగ్ ద్వారానే మేము డెవలప్ అవుతున్నాం సార్. మీ యొక్క స్పీచ్లు, మీ యొక్క జూమ్ మీటింగ్ వల్లే నేను ఈ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయ్యాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మణ్ సార్ డైరెక్టర్ అయ్యారు కదా. కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్ సార్ జూమ్ తరపున. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మీరు ఇప్పుడు ఈరోజు చెప్పిన Q10 గురించి నేను వాడుతున్నాను, కానీ అంత పూర్తిగా నేను దాని గురించి స్టడీ చేయలేదు సార్. ఈ రోజు మీరు చెప్పడం వల్ల దాని గురించి ఇంకా ప్రతిరోజు కూడా వాడాలి. మంచి గుణాలు ఏమేమి ఉన్నాయో మనకు మన బాడీకి ఎంత అవసరమో కూడా వాటి గురించి చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు తొందరగా స్టార్ డైరెక్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. సారీ, ఇందాక మీరు చేసినప్పుడు నేను అన్మ్యూట్ చేసుకోలేకపోయాను సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాకు ఎప్పుడైతే ప్రతి రోజు మేము జూమ్ లో ఉంటాం సార్. ఈ రోజు కొత్త వాళ్ళని ఒక 3 తీసుకొచ్చాను జూమ్ లోకి. వాళ్ళందరికీ ఫుల్ ఎనర్జీ ఇచ్చేసారు సార్ మీరు. మీ జూమ్ ఎప్పుడున్నా మేము ఎప్పుడు డల్ అవుతామో అప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎనర్జెటిక్ గా అవుతుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ఇంకా 12 మంది హ్యాండ్ రైజ్ చేసి ఉంది. త్వరగా కంప్లీట్ చేద్దాం. కొంచెం ఫాస్ట్ గా మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి. గన్ షాట్ లో చెప్పడానికి ట్రై చేయండి. అందరికీ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఆర్కే సార్ వింజమూరు టీం
అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఆర్కే సార్. ఓకే, అఫ్రీన్ మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఎవరు ఇది మాట్లాడుతున్నారు? చిన్నపిల్లలు అఫ్రీన్ కూడా మేడం కి వాడచ్చా? మేడం అఫ్రీన్ మేడం మీ టర్న్ రాలేదు ఇంకా. అఫ్రీన్ మేడం ఒకసారి హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అఫ్రీన్ మేడం. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ యూత్ ఐకాన్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ గురించి, మన వెస్టేజ్ గురించి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. అలాగే బిజినెస్ ప్లాన్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Q10 గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అఫ్రీన్ మేడం, థ్యాంక్ యూ. మీరు యూత్ ఐకాన్ అవ్వాలి గుంటూరు నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వినీత మేడం నచ్చారు, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వినీత మేడం ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఓకే, శ్రీనివాసులు సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, త్వరగా ఫాస్ట్ గా. సార్ చిన్నపిల్లలు కూడా వాడచ్చా సార్ అది? చిన్నపిల్లలకి అవసరం లేదు మేడం. Q10 12 సంవత్సరాల పైన వాళ్ళకే మేడం Q10. సరే సార్. నన్ను వెయిట్ ఎక్కువగా ఉన్నాను సార్, అది వాడితే వెయిట్ మళ్ళా పెరుగుతారా? పెరిగేది ఏమలేదు మేడం. అట్నే ఉంటారా? థ్యాంక్ యూ సార్. చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు రిమైనింగ్ దయచేసి ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు ప్లీజ్. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి ఇస్తాను. శ్రీనివాసులు సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్, లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్. Q10 గురించి సార్ మాట్లాడండి సార్. శ్రీనివాసులు సార్. సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. Q10 గురించి బాగా చెప్పారు సార్, బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. Q10 ఎలా వాడాలా, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. ఈరోజు మంచి సబ్జెక్ట్ సార్. ప్రతి ఒక్కరికి ఇది మైండ్ లో ఉండిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు Q10 గురించి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఫాస్ట్ గా లీడర్స్, కొంచెం ఫాస్ట్ గా వెంటనే పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వండి సార్. శ్యామల మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ రాధాకృష్ణ సార్ రెడీగా ఉండండి. శ్యామల మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. మీరు వెస్టేజ్ గురించి చెప్పారు, వెస్టేజ్ ఎలా చేయాలో చెప్పారు. పోతే కోఎంజం క్యూట్ గురించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామల మేడం. రాధాకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు రాధాకృష్ణ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ లక్ష్మణ్ సార్ ఈ చెప్పిన మీటింగ్ వచ్చేసరికి చాలా అద్భుతంగా చెప్పారు సార్. Q10 గురించి చెప్పారు. దాంట్లో కూడా కొన్ని విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా ఇవాళ నేర్చుకున్నాను సార్, తెలిసినాయి సార్. చాలా మంది చెప్పే అవకాశం నాకు కల్పించారు. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ సార్ థ్యాంక్ యూ. కోటేశ్వర నాయక్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నెక్స్ట్ ఆర్కే సార్ రెడీగా ఉండండి ఫాస్ట్ గా. కోటేశ్వర నాయక్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్, ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో సబ్జెక్టులు నాకు గవర్నమెంట్ జాబ్ కి ప్లస్ ప్రైవేట్ జాబ్ కి వెస్టేజ్ కున్న డిఫరెన్స్ చూపించారు సార్. అది ఎక్సలెంట్ గా నచ్చింది సార్. అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్. అలా కొంత నాలెడ్జ్ మేము జస్ట్ పైన చూసుకున్నాం బుక్స్ లో, కానీ ఇలాగ డెప్త్ గా నాలెడ్జ్ అనేది లేదు సార్. ఇలానే అప్పుడప్పుడు జూమ్ చెప్పడం వల్ల మాకు నాలెడ్జ్ కూడా పెరిగింది సార్. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్, లక్ష్మణ్ సార్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. మీరు స్టార్టింగ్ నాకు ఓనమాన్ నేర్పారు సార్. నాకు ఈ ప్లాన్ గురించి చెప్పి ఎలా నెట్వర్క్ చేయాలో వండర్ఫుల్ గా చెప్పారు సార్. మనం చేస్తే ఒకళ్ళం సార్, మన కింద లీడర్స్ కూడా అందరిని తయారు చేసుకుంటే నెట్వర్క్ వస్తుందని చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. అలా చేస్తే సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సింధు మేడం రెడీగా ఉండండి. విజయ్ కుమార్ సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు
మీరు సెక్షన్ సూపర్ సార్ ఈరోజు సార్. మీరు ఎప్పుడు ఇదే విధంగా ఇదే ఎనర్జీతో మాకందరికి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పడానికి ఇంకొకటి లేదు, ప్రతి ఒక్కటి కంపెనీ గురించి కానీ ఎవరు ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా ప్లాన్ గురించి చెప్పాలి అనేసి ఈరోజు చాలా చెప్పారు సెక్షన్ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. థ్యాంక్ యూ. సింధు మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గుడ్ సార్. మార్నింగ్ సింధు మేడం. గుడ్ మార్నింగ్. మీరు సెషన్ చాలా బాగా చెప్పారు సార్. వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గురించి చాలా బాగా చెప్పారు సార్. కొత్త వ్యక్తికి వెస్టేజ్ ని ఎలా పరిచయం చేయాలో అనేది కూడా బాగా చెప్పారు సార్. ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. వివో V2432 హ్యాండ్ రేస్ చేశారు, ఎవరో నేమ్ లేదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ శ్రీను, న్యూ జాయినింగ్ సార్, కావాలి. ఓకే శ్రీను సార్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ జూమ్ సెషన్. కంటిన్యూ సార్. ఓకే సార్. సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా బాగా చక్కగా చెప్పారు. మరి సరే, ముఖ్యంగా హెల్త్ సప్లిమెంట్స్ నుంచి బ్యూటీ, అగ్రి, ఇవి మూడిట్లో హెల్త్ సప్లిమెంట్ తీసుకున్నారు సార్. నేనైతే ఏం చెప్పాలా, ఏం చేయాలా అనేటువంటి విషయం మీద నేను ఆలోచిస్తున్నప్పుడు సార్ కోఎంజైమెంట్ హెల్త్ సప్లిమెంట్ లో కోఎంజైమ్ Q10 గురించి చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు, మంచి నాలెడ్జ్, ఒక డాక్టర్ లాగా చెప్పారు సార్. ఇట్లాగే ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు చెప్పగలిగితే మేము చక్కగా మా డౌన్లో వేసి మీరు చెప్పడానికి ఉపయోగపడుతుంది. చాలా చక్కని నాలెడ్జ్ ఇచ్చారు సార్ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అంతా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు, దయచేసి గమనించండి. 7:03 అయింది. ఆయుధ సామ్రాజ్యం గారు హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. శైలజ గూడూరు గారు, ఇద్దరు మాత్రమే. సార్ నమస్తే అండి. ఆయుధం సామ్రాజ్యం అండి. మేము ఇక్కడ కొత్తగా నేను గ్రూప్ లో జాయిన్ అయ్యాను. కాకపోతే మీ ఫీచ్ చాలా బాగుంది, అసలు ఎంత బాగా చెప్పారంటే అంత బాగుంది. మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పని నాకైతే నమ్మకం లేదు, కానీ మీ మాటలు వింటుంటే ఈ గ్రూప్ మీటింగ్ ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నాకు ఒక నమ్మకం వచ్చింది సార్. నేను ఖచ్చితంగా మీటింగ్ కి అటెండ్ అయ్యి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ జూమ్ సెషన్. థ్యాంక్ యూ మేడం. ఆయుధ సామ్రాజ్యం మేడం, థ్యాంక్ యూ. శైలజ గారు గూడూరు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఎప్పుడు ప్లాన్ చెప్పినా ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఇది ఈ రోజు ఏమి వింటామలే ప్లాన్ అని అనుకోవలేదు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తగా చెప్తారు. ఇంకోటి ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పారు. మీరు ప్రతిసారి ప్రొడక్ట్స్ మాకు ఇంకా నాలెడ్జ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్ గా మధు సార్ శ్రీశైలం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇంకెవరు హ్యాండ్ రైస్ చేయొద్దు సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు చెప్పినా కానీ ఏదైనా సరే మాకు మాస్టర్ సార్. మాస్టర్ మా ఆర్మీ టీంకే మాస్టర్. మీరు ఏది చెప్పినా కానీ కరెక్ట్గా ప్రతి ఒక్కరికి మన ఆర్మీ టీంకి ఈరోజు మీరు చెప్పినది ప్రతిదీ కానీ మనము ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఈ ప్యాసివ్ ఇన్కమ్ అయితేనేమి, గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్, విస్టేజ్ ఎలా చేయాలనే విషయంలో మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత ప్రొడక్ట్ కూడా తీసుకొని క్లియర్గా చెప్పారు సార్. మనకి ఏది చెప్పాలన్నా మీ నోటితో వింటే చాలా తృప్తిగా అనిపిస్తుంది సార్. మీ మాటే మాకు ఒక వేదం లాగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి పెద్ద వాళ్ళందరూ జూమ్ లేక రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ విన్నాం. అలాగే సార్ చెప్పినట్టు మనం మంచిగా బిజినెస్ ప్లాన్ నేర్చుకున్నాం కాబట్టి ఆ బిజినెస్ ప్లాన్ నేర్చుకోవడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సారీ సార్, కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి ఎప్పుడైనా కానీ, హ్యాండ్ రైస్ తర్వాత కాదు. రామారావు సార్, డాక్టర్ గోపాల్ సార్ హ్యాండ్ రైస్ చేశారు, త్వరగా కంప్లీట్ చేయండి. రామారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఈ రోజు కొత్త వాళ్ళు ఇంటే ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. మధు సార్ చెప్పినట్టు ఏ రోజుకి ఆ రోజే మనం ఆకలేసినప్పుడు అన్నం తింటామో ఎట్లా ఉంటుందో అట్లానే ఈ వెస్టేజ్ మీటింగ్ అనేది మీరు చెప్పే మాటలు, మీ డైలాగ్స్, మీ దీంతో ఉదాహరణతో సహా మొత్తం మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాయి సార్. వెరీ వెరీ Q10 గురించి ఇంకా అద్భుతంగా చెప్పారు. నేను హార్ట్ ప్రాబ్లంకే అనుకున్నాను, హార్ట్ ప్రాబ్లంకి వంగిపోయిన పిల్లలు పుట్టడానికి అన్నిటికీ రకాలకు బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి.
గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. ఏం లేదు, కాజా అనే వ్యక్తి పద్దాక అడ్మిట్ చేసుకుంటాను, ఒక 2 నిమిషాలు మాట్లాడతారని చెప్పేసి ఆయన కోసం నేను అడ్మిట్ చేశాను. ఆయన ఇప్పుడు కాదు, రోజు ఆయన చేసుకుంటాను అంటాడు. కాజా గారు డాక్టర్ గోపాల్ సార్ థ్యాంక్ యూ డాక్టర్ గోపాల్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి, ఏంటి ప్రాబ్లం? ప్రోడక్ట్ వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ నెంబర్ ఎక్సలెంట్ గా ఉంది, అది ఎవరైనా వాడచ్చా అనే దానికి డౌట్ క్లియర్ క్లాస్. ఓకే, నువ్వు అలా హ్యాండ్ రైజ్ చేయటం నేర్చుకో, ఓకేనా? ఓకే సార్. మీకు కూడా అవకాశం వస్తుంది కాజీరావు సార్, హ్యాండ్ రైజ్ చేయడం నేర్చుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్స్ పోస్టర్స్ చూడండి ఒకసారి. రేపు 22వ తారీఖు రేపు నెల్లూరు. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు 21వ తారీఖు ఈ రోజు ఉదయం 10:30కి గుంటూరు లీడర్స్ అందరూ గమనించండి, బిజినెస్ సెమినార్ సజిల్ సార్ మీటింగ్ ఉంది నండూరు కోటేశ్వర కళ్యాణ మండపంలో. లీడర్స్ అందరూ గుంటూరు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు, గుంటూరు లీడర్స్, గుంటూరు ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో రావడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. వండర్ఫుల్ సెషన్ ఈ రోజు మనం వినబోతా ఉన్నాం, మంచి బిజినెస్ సెమినార్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ సార్, 22వ తారీఖు రేపు నెల్లూరు ఒంగోలు సైజుల్ సార్ మీటింగ్ నెల్లూరులో ఉదయం 10 గంటలకి, ఒంగోలులో మధ్యాహ్నం 3 గంటలకు ఉంది. విఆర్సి సెంటర్ టౌన్ హాల్ నెల్లూరులో, అట్లాగే ఒంగోలులో గోపాలకృష్ణ కళ్యాణ మండపం గోమిట్ల సినిమా రోడ్ లో. సో లీడర్స్ అందరూ గమనించండి, ఈ రోజు రేపు వండర్ఫుల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే 24వ తారీఖు గ్రేట్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కళ్ళు కూడా అవార్డు తీసుకునే మంచి అవకాశం ఉంది. వెస్టీజ్ అవార్డు ఫంక్షన్, వెస్టీజ్ మేనేజ్మెంట్ నుంచి ఒక మంచి అచీవ్మెంట్, ఎవరైతే పిన్ లెవెల్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి అవార్డు తీసుకునే మంచి అద్భుతమైన అవకాశం. అది కన్నుల పండుగగా ఉంటుంది, అది చూడటానికైనా వెళ్ళాలి. ఖచ్చితంగా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే పిన్ లెవెల్ అచీవ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సక్సెస్ సాధించినందుకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మరలా 5:30కి జూమ్ స్టార్ట్ అవుతుంది. 5:30 కల్లా జూమ్ లో కలుద్దాం. రేపు మంచి లీడర్ తో మరలా మంచి సెషన్ లో మనం అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ. ఇంతటితో మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్.